నరేంద్ర మోడీ సర్కారు ప్రధానంగా అధికారంలో ఉంది. ఎన్డీఏలో నువ్వు కీలక భాగస్వామి, నువ్వు బయటకు వచ్చేయి, ప్రధాన భాగస్వామి నువ్వే కాబట్టి బయటకు వచ్చేయి అని అడిగారు చంద్రబాబుని అమెరికా వాళ్ళు. తెర వెనక నుండి సిఐఏ ఆ కథ నడిపింది. మొన్న మధ్యనే దానికి సంబంధించి అంతర్జాతీయ వార్తలు చూసాం. అయితే అమిత్ షాని కలిసి వచ్చి నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత కూల్ అండ్ కామ్ చంద్రబాబు నాయుడు తన పని తను చేసుకుంటున్నారు. అమెరికా ట్రాప్లో పడలేదు. జేడీయూ నితీష్ కుమార్ని అలాగే ఒత్తిడి తెచ్చింది. కాకపోతే అసలు అక్కడ ఎలక్షన్స్ త్వరలో ఉన్న నేపథ్యంలో బీజేపీ లేకుండా తను సింగల్గా పోతే ఇక శాశ్వతంగా అధికారానికి దూరం అవుతాడు, ఆ తర్వాత ప్రాణాలే పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ అక్కడ రాజకీయాన్ని పక్కన పెట్టేసుకునే ఉద్దేశం లేక అమెరికా ట్రాప్లో పడలేదు. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్, అదే బీహార్కి సంబంధించినటువంటి చిరాగ్ పాస్వాన్ అమెరికాకి సంబంధించిన రాయబారుల్ని కలిసిన తర్వాత కొత్త స్వరం స్టార్ట్ చేశాడు. కుల లెక్కలు ఉండాలి, ఏదైతే రాహుల్ గాంధీ కోరినటువంటి విధంగా కుల డేటా ఉండాలి దేశవ్యాప్తంగా అన్నటువంటి, అంటే డివిజన్ ఆఫ్ ద కంట్రీ కోరుకుంటున్నాడు, అన్రెస్ట్ కోరుకుంటున్నాడు. తద్వారా భారత రాజకీయాలలో చంద్రబాబు బదులు చిరాగ్ పాస్వాన్ని వాడే ఓ ప్రయత్నం. బట్ ఈ అస్త్రాల్ని మోడీ ఎలా తిప్పికొడతాడో చూడాలి.